వినండి. ఏ తల్లి అరవద్దు నాకు వినిపించట్లా. నాకు ఇల్లు లేదండి, ఇల్లు లేదు నాకు. ఇల్లు ఎవరా? ఇల్లు లేదండి, ఇల్లు ఇవ్వలేదండి నాకు. ఇల్లు లేదండి, ఉంటాకి ఇల్లు లేదు. అమ్మా ఇళ్ల స్థలాలు ఏమంటున్నారా మీరు? అమ్మా మనకి ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవోనమ్మా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు లేకపోతే మీకు ఇంటి కట్టించే బాధ్యత బహుళంతస్తుల్లో భవనాలు నిర్మించి ఒక బాధ్యత తీసుకుంటారు. ఇంత మానవ శక్తి ఉండి, ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉండి సంపద క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కల్పించే బాధ్యత తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనకి అందరికీ అండగా ఉంటున్నారు కానీ గవర్నమెంట్ దిగువ మధ్య తరగతి కుటుంబాలు చాలా నలిగిపోవటం నా దృష్టిలో ఉంది. అలాంటి వాళ్ళకు కూడా గృహ సముదాయం కల్పించి గృహ సముదాయాలతోటి వారి గృహాలు నిర్మించగలవా లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వగల మీ సొంతతో కట్టుకుంటారంటే ఈ రెండింటిని మీకు చాలా నిర్దిష్టమైన ప్రణాళికతోటి వచ్చిన 6 నెలల్లో మీకు చాలా స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా విధి విధానాలు. ఎందుకంటే అందరికి ఇల్లు ఉండాలని కోరుకున్నాం. అలాగే ఇప్పుడు రైతు, నేను పొద్దున ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను. ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఆ ఇంటర్వ్యూ ఆయన అడిగాడు, మీరు ఎందుకు రైతులకి పెన్షన్ పథకం చెప్పారంటే, నేను మా పొలాలని మా చిన్నమ్మల పెళ్లికి ఒక్కొక్కరి పెళ్లికి కట్టలు కానుక అమ్మేసుకుంటూ వచ్చాం. 3.5 ఎకరాల స్థలాలు ఉంటాయి మొగల్తూరులో, ఇల్లు అమ్ముకుంటూ వచ్చాం. ఆ బాధ నాకు తెలుసు. రైతు అంటే మాకు పొలం పోయింది, ఆ బాధ నాకు తెలుసు. అలాగే పొలాన్ని కష్టించి దున్నడంలో రైతు పడే శ్రమ, చేతులకి ఆనికాయలు వచ్చేసి, నేను సినిమాల మధ్యలో 1 సంవత్సరం ఆపి చిన్నపాటి 1/2 ఎకరంలో వ్యవసాయం చేసినవాడు. చేతులకి ఆనికాయలు వచ్చేసాయి. ఒక 5 బస్తాలు పండించడానికి నేను ఎంత నరకం చూశానో నాకు తెలుసు. ఆ రైతు కష్టాన్ని అర్థం చేసుకున్నవాడిని, రైతు బాధలను అర్థం చేసుకున్నవాడిని. ఒకరోజు ఒక ఎమ్మెల్యే, మన ఉదాహరణకు మన పితాని గారే, ఆయన రేపు నుంచి రాజకీయాలు వద్దనుకుంటే ఆయన జీవించినంత కాలం ఆయనకి పెన్షన్ వస్తాయి. మనకి పితాని గారు ఇన్ని సంవత్సరాల నుండి ఫైర్ స్టేషన్ తేలేకపోయారు, మన నీటి సమస్యను తీర్చలేకపోయారు, ఇల్లు కట్టించలేకపోయారు. మనకు చిన్నపాటి డంపింగ్ యార్డ్, ఎలా పడితే చెత్త ఎలా పడితే అలా పడేశారు. ఇలాంటి కలిపి ఇవన్నీ చెయ్యని ఎమ్మెల్యేలకు కూడా వారికి పెన్షన్ వస్తుంది. కానీ అందరికీ అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలో భయమో, భవిష్యత్తు మీద భయంతో, నిరాశ నిస్పృహలతో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనకు అన్నం పెట్టే రైతుకి, మనది గ్రామీణ భారతం, రైతు భారతం, అది జై కిసాన్. అలాంటి నేను స్లోగన్స్ చేయను, జై కిసాన్లు కొట్టను. నేను చేసేది, నేను సాటి రైతుని కాబట్టి నేను రైతుకి ఏం చేయగలను? 5,000 రూపాయల పెన్షన్ నెలకి వారికి అందించగలను. ఎందుకని? ఎప్పుడన్నా రైతు చచ్చిపోదాం అనే ఒక చిన్న నిరాశకు గురైతే ఈ 5,000 రూపాయలు సమస్య తీరుస్తుందని కాదు, కానీ చావనివ్వకుండా ఆపుతే ఆత్మహత్య చచ్చిపోకూడదు, బతికి ఉండాలి. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు వస్తాయన్న భరోసా ఇవ్వడానికి నేను రైతుకి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని పెట్టాను. ఒక నిమిషం తీసుకుంటాను. అలాగే ఇప్పుడు నేను చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు, మీరు ఆ బంగారం స్కీమ్, ఈ బంగారం స్కీమ్ అని. నేను మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు నగలు ఏదైనా ఉంటే ఒకసారి చేతిపై చిన్న గాజులు పెట్టి మాకు ఫీజులు కట్టడానికి పెట్టేది మా అమ్మ, బయట బంగారు షాపుల్లో పెట్టి. ఈ రోజుకి అదే సమస్య ఉంది. ఒకసారి బంగారం మన భారతదేశంలో అది అలంకరణ కూడా కాదు, అవసరం బంగారం. అలాంటి బంగారు నగల్ని ఎవరెవరి దగ్గర తాకట్టు పెట్టి తిరిగి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం తరపు నుంచి బంగారు నగలు పెట్టుకొని ఏదన్నా కుటుంబాన్ని నడపడానికి, కుటుంబ అవసరాలకు ఏదైనా అవసరమైతే
పావల వడ్డీతోటి మీ నగలు కుదువు పెట్టి పావల వడ్డీతో రుణం తీసుకునే బాధ్యత ఆ ఫెసిలిటీ జనసేన ప్రభుత్వం ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు దారి పొడుగుతా నేను వస్తా ఉంటే ఎవరో ఒకళ్ళు ఒక చిన్న కొబ్బరి పండు వేస్తారు, లేదంటే ఒక చిన్నపాటి కూర్చోబెట్టి ఒక దోసకాయలు ఎవరు ఇచ్చారు మనకి అనంతపురం వెళ్తా ఉంటే, చిన్న రోడ్డు మీద ఫుట్పాత్ వ్యాపారులు, చిన్న కొట్లు, వీళ్ళందరికీ అడిగేది చేతి రుణ సౌకర్యం కావాలి. 5,000 నుంచి 10,000. ఇవన్నీ ఏం చేస్తారు? నెల్లూరులో తండల వ్యాపారం ఉంటారు, 100 రూపాయలు ఇచ్చి 110 రూపాయలు సాయంత్రం కట్టాలి. ఈ పరిస్థితులు పోవాలి, కాల్ మనీ పోవాలి అంటే ప్రభుత్వం నుంచి ఏ గ్యారంటీ లేకుండా మేము పలానా వ్యాపారం చేసుకుంటున్నామంటే అలాంటి ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్నపాటి వ్యాపారులకి 10,000 రూపాయల వరకు వారు రుణం తీసుకునే సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. ఇంతమంది యువతనప్పుడు నేను కోరుకుంటుంది జనసేన ప్రభుత్వం రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత 6 నెలల సమయంలో భర్తీ చేయిస్తాను. అంటే చాలామంది అంటే దీనికి కనెక్టెడ్గా చెప్తాను, అంటే మీ చేత నేను చప్పట్లు కొట్టించి నమ్మించాను కదా, వాస్తవం ఏం జరిగింది చెప్తాను. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ చేయగలదు, జనసేన చేయగలదు, అనుభవం ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు చేయలేకపోయారు? రాగానే 58 రిటైర్మెంట్ 60 సంవత్సరాలకు ఎందుకు పెంచారంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పదవి విరమణ చేసిన ఉద్యోగికి 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నెల రోజులు ప్రతి నెలకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు వీళ్ళు వాడటం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలకు వాడాలి. అందుకని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వాళ్ళు రద్దు చేయలేదు. నేను కొన్ని కొత్త ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చుకోవాలి కదా, 2,000 కోట్ల రూపాయలు పెట్టి పుష్కరాలు ఖర్చులు పెట్టుకోవాలి కదా, లేదా వాళ్ళ అబ్బాయి ఫ్యాక్టరీలో రోడ్లు వేయించాలి కదా, హెరిటేజ్ ఫ్యాక్టరీకి, లోకేష్ గారు ఫ్యాక్టరీకి. అందుకని డబ్బులు వాళ్ళు ఇవ్వడం ఇష్టం. అందుకని 3 లక్షల ఉద్యోగాలు సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ఎందుకు తీయలేదంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 3 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదంటే వాళ్ళకి అదనంగా జీతాలు ఇవ్వాల్సి వస్తే వీళ్ళ సరదాలకి డబ్బులు ఉండవు, వీళ్ళ ఫ్లైట్లకి డబ్బులు ఉండవు, అందుకని ఇవ్వలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాగే మనం వీళ్ళకి ఏం చేస్తామంటే 60 సంవత్సరాల రిటైర్మెంట్ ప్లాన్ని యాజిటీస్గా ఉంచేస్తాం, దాన్ని గౌరవిస్తున్నాం, దానికి అండగా ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అర్థం ఏంటంటే వీళ్ళు కొంత డబ్బు పెట్టి ప్రభుత్వం కొంత డబ్బు పెడితే అది ప్రభుత్వ ఖజానాల నుంచి షేర్ మార్కెట్లో పెట్టి 1 కోటి రూపాయలు రావాలి, 30 లక్షలు రావాలి అంటే పెన్షన్ స్కీము 50 లక్షలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ డబ్బులు ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి ప్రభుత్వాలు, పెన్షన్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి. కానీ పెట్టుబడులు పెట్టట్లేదు, పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళు స్వార్థానికి వాడేసుకుంటున్నారు. అందుకనే 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు తిన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు 2 పార్టీలు తినేయడం వల్ల 1,50,000 కోట్లు 3.5 లక్షల కోట్లు దోచేస్తున్నారు. అందుకని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వీళ్ళు తీయరు. మనకు అవసరాలు లేవు కాబట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకి, మా నాన్న ఎలాంటి పెన్షన్ విధానాన్ని తీసుకున్నారో, ఏ పెన్షన్ విధానం అయితే నా తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగి భారీగా 4 లక్షల రూపాయలు జనసేనకి ఇవ్వగలిగిందో అదే పాత పెన్షన్ విధానాన్ని ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి అమలు చేసి తీరుతాం. ఇది నేను మాటిస్తున్నాను మీకు. ఇది మనం మాట్లాడిన తర్వాత సిపిఎస్ పెన్షన్ విధానాన్ని అందరూ భయపడ్డారు మాట్లాడడానికి. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి కష్టం తెలిసినవాడిని. మనం పెట్టగానే తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు పొలిటికల్ పార్టీస్ కూడా సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఎవరో ఒకళ్ళు ఒక ప్రారంభం చేస్తే మళ్ళీ మనకి వైసీపీ చెప్పిందో లేదో నాకు తెలియదు, టీడీపీ అయితే చేయదు, అంతవరకు నాకు తెలుసు. అలాగే ఇస్తాను, ఒక్క నిమిషం వెళ్ళి. అలాగే ఇప్పుడు మనం ఎక్కడ పట్టినా చెత్త చెదారం ఉంది, దీన్ని తీసేది. నన్ను చాలా మంది అడుగుతారు, నీ కులం, నా కులం ఏంటి? నేను ఒకటే చెప్పాను, నాకు ఏ కులంలో పుట్టాలో తెలియదు, ఏ మతంలో పుట్టాలో తెలియదు, ఏ ప్రాంతంలో పుట్టాలో తెలియదు. తెలిసి నేను తీసుకున్న కులం నా కులం అని చెప్పుకోగలిగింది నా రెల్లి కులాన్ని చెప్పుకోగలను. ఎందుకన్నానంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెల్లి కులస్తులకి
ఓ ఇక్కడున్నారా మీరు? ఎందుకన్నానంటే మనం తీసిన అందరూ వాడేసిన చెత్తని రెల్లి కులస్తులు తీసి వారు చెత్తాచెదారంతో నిండిపోయిన జీవితాలతో బతుకుంటే వారి జీవితాల్లో వెలుగు నింపాలి, వారికి అండగా ఉండాలని చెప్పి నేను ప్రతి రెల్లి యువతకి, ఎందుకంటే మీరు అణగారిన వర్గాల నుంచి వచ్చారు కాబట్టి మేనిఫెస్టోలో మన ఆడపడుచులందరికీ, ముఖ్యంగా వారికి పనిచేసే ప్రతి ఆడపడుచు రెల్లి ఆడపడుచులకి ఉచిత స్కూటర్లు, అలాగే మీరు రెల్లి యువత ఏదైనా వ్యాపారాలు చేయాలి అంటే మీకు 50,000 అతి తక్కువ మీకు పని చేసుకుని మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ మనం మేనిఫెస్టోలో పెంపొందించాం. ఒకసారి మీరు చూడండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పగలను, నాది రెల్లి కులం అని గర్వంగా చెప్పగలను. అంటే మనుషుల తాలూకు చెత్తను ఎలా ఊడుస్తారో రాజకీయాలు ఉన్న చెత్తను ఊడ్చడానికి నేను రెల్లి కులాన్ని స్వీకరించాను. అలాగే మనం చేనేత కార్మికులకి 5,000 రూపాయలు నెలకి పెన్షన్ పథకాన్ని ఇచ్చాం, కష్టపడి మన బట్టలు వేసే నేతన్నకి. అలాగే గీత కార్మికులకి కూడా నా దృష్టిలో ఉంది, గీత కార్మికులు మన మేనిఫెస్టోలో భరోసా ఇచ్చాం. అలాగే గీత కార్మికులకి చెట్లెక్కి వారికి ముఖ్యంగా గీత కార్మికులకి అబ్కారీ శాఖ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, మా తండ్రి అబ్కారీ శాఖలో ఉద్యోగి కాబట్టి గీత కార్మికుల తాలూకు కష్టాలు తెలిసిన వాడిని. అందుకని గీత కార్మికులకి మీరు ఏదైనా సరే మీకు అండగా ఉండే వ్యాపారాలు, మీకు కోరుకునే వ్యాపారాల్లో మీకు పెట్టుబడే విధంగా నేను గీత కార్మికులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. రైతులకి 8,000 ఎకరానికి 8,000 రూపాయలు సాగు సహాయాన్ని కూడా అందజేస్తున్నాం. నేను వచ్చింది ఇక్కడున్న ఆడపడుచులందరికీ నేను తెలియజేసుకుంటుంది, నేను చాలా బాధ్యతగా ఉండడానికి వచ్చాను రాజకీయాలు. నేను అడిగారు, ఎంతకాలం నువ్వు జనసేన పార్టీని మోస్తావంటే వారికి ఒకటే మాట చెప్పాను, నా సభాన్ని 4 తీసుకెళ్లే వరకు నేను జనసేన పార్టీని మోస్తాను. ఇంతకు మించి నా కమిట్మెంట్ కానీ, నా దేశం కోసం కానీ, మన సమాజం కోసం కానీ ఇంతకు మించి నేను ఇవ్వలేను. నా శవాన్ని 4 మోసుకెళ్లే వరకు మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటాను. సెలవు తీసుకున్నాను. జై హింద్.